యూట్యూబ్లో ఎన్నో తెలుగు ఛానల్స్ ఉన్నాయి. వాటన్నిటిలో కంటే తెలుగు భారతి మాత్రం చాలా స్పెషల్ ఛానల్, నా ఫేవరెట్ ఛానల్ కూడా. సో నేను ఈ తెలుగు భారతి ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యాను. మీరు కూడా సబ్స్క్రైబ్ అవ్వాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు యూట్యూబ్లో క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఉన్న వీడియోస్ ద్వారా డబ్బులు సంపాదించడం కరెక్టా కాదా అనేది చెప్పబోతున్నాను. నాతో పాటు ఇంకో ఇద్దరు క్రియేటర్స్ కూడా వాళ్ళ ఒపీనియన్స్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటారు. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. అయితే యూట్యూబ్లో కొన్ని క్రియేటివ్ కామన్స్ అనే లైసెన్స్తో ఉండే కొన్ని వీడియోస్ ఉంటాయి. వాటిని మన వీడియోస్లో యూజ్ చేసుకున్నా కానీ, మన ఛానల్లో అప్లోడ్ చేసుకున్నా కానీ మనకి ఎటువంటి కాపీరైట్స్ అనేవి రావు. అయితే దీన్ని బేస్ చేసుకొని ఆ వీడియోస్ అన్నిటినీ మనం డౌన్లోడ్ చేసేసుకొని ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసేసి ఆ ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయటం వల్ల డబ్బు వస్తుంది అని చెప్పేసి కొంతమంది భ్రమపడుతున్నారు. అదేవిధంగా యూట్యూబ్లో ఉన్న కొంతమంది క్రియేటర్స్ వాళ్ళ వీడియోస్కి వ్యూస్ పెంచుకోవడం కోసం కావచ్చు, చాలా మందిని ఇట్లా చేయమని, అంటే ఆ క్రియేటివ్ కామన్ లైసెన్స్తో ఉన్న వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని చక్కగా మళ్ళీ యూట్యూబ్లోకి ఒక ఛానల్ పెట్టి అప్లోడ్ చేసేయండి, మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా రాంగ్ ప్రాసెస్. అసలు క్రియేటివ్ కామన్ లైసెన్స్తో ఉన్న వీడియోస్ని ఏ సందర్భంలో యూజ్ చేసుకోవాలి అంటే, మనం సపోజ్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఒక వీడియో చేస్తున్నాం. ఆ వీడియోలో నేను తాజ్మహల్ గురించి మాట్లాడుతున్నాను. తాజ్మహల్ గురించి మాట్లాడేటప్పుడు నాకు తాజ్మహల్ ఫుటేజ్ కావాలి అంటే నేను తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి, ఆగ్రాకి వెళ్ళి వీడియో తీసి తాజ్మహల్ ఫుటేజ్ అంతా పెద్ద కెమెరాస్లో వీడియో తీసి నేను ఆ ఫుటేజ్ తీసుకురావాలంటే నాకు ఎంత ఖర్చు అవుతుంది? సుమారు ₹1,00,000 ఖర్చు అవుతుంది. సో నాకు ఆ 1,00,000 ఖర్చు అవ్వకుండా ఆల్రెడీ అట్లా తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా వీడియోలు తీసి ఉంటారు కదా, మంచి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వీడియోస్ నలుగురికి ఉపయోగపడాలి కాబట్టి క్రియేటివ్ కామన్ లైసెన్స్ కింద ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మనకి అదే గుర్తు అనమాట. సో ఇది క్రియేటివ్ కామన్ లైసెన్స్ కింద ఉంది కాబట్టి ఈ ఫుటేజ్ని మనం వాడుకోవచ్చు అని చెప్పేసి నేను ఆ క్లిప్ని నా వీడియోస్లో యూజ్ చేసుకుంటాను. నా వీడియోలో అచ్చంగా దాన్నే వీడియో చేయను, నా వీడియోలో ఆ క్లిప్ని యూజ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో నేను ఎక్కడి నుంచి అయితే ఆ వీడియో డౌన్లోడ్ చేసుకున్నానో ఆ ఛానల్ లింక్ని ఇచ్చి థ్యాంక్స్ చెప్పుకుంటూ చేసుకోవటం, ఇది పద్ధతి. అచ్చంగా అవే వీడియోలను తీసుకొచ్చి ఒక కొత్త ఛానల్ పెట్టి ఆ క్రియేటివ్ కామన్ లైసెన్స్ సంబంధించిన వీడియోలు వేల వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో, అవన్నీ తీసుకొచ్చి ఒక ఛానల్లో పెట్టేసి మాకు అమౌంట్ రావట్లేదు, మా ఛానల్ సస్పెండ్ అయింది అని చెప్పేసి నాకు చాలామంది కాల్ చేస్తున్నారు. వేరే వాళ్ళ కంటెంట్ని యూజ్ చేసుకుంటే మనకి ఎలా అమౌంట్ వస్తుంది, మనకి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది? అవ్వదు కదా. దీని గురించి మనం రాజు ఒపీనియన్ తీసుకుందాం. హలో ఎవ్రీవన్, నేను రాజు. ఇలాంటి ఒక వీడియో చేస్తానని నేను అనుకోలేదు, కాకపోతే టైం వచ్చింది, చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి నేను ఈరోజు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. సో అదే క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఉన్న వీడియోలను ఉపయోగించి డబ్బులు సంపాదించడం ఎలా అని తెలుగులో చాలా వరకు వీడియోస్ ఉన్నాయి, హిందీలో కూడా ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. సో దీని మీద నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. క్రియేటివ్ కామన్ లైసెన్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోకూడదు, మనోళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు అని చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్, ఎవరైనా ఒక క్రియేటర్ ఒక వీడియో లేదంటే మ్యూజిక్ లేదంటే ఒక ఫోటో, ఏదైనా ఒక క్రియేటర్ ఒక దాన్ని క్రియేట్ చేసినప్పుడు, సో ఒక ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో తీసిండు, లేదంటే ఒక మ్యూజిషియన్ ఒక మ్యూజిక్ కంపోజ్ చేసిండు, సో దానిపైన అతనికి రైట్స్ ఉంటాయి. సో కాపీరైట్ అనేది క్లెయిమ్ చేసుకుంటాడు. ఆ మ్యూజిక్ లేదంటే ఆ వీడియో లేదంటే ఆ పర్టికులర్ ఏదైనా థింగ్ని మనం క్రియేట్ చేసే వీడియోలలో ఉపయోగించుకోవాలనుకుంటే అతని పర్మిషన్ తీసుకోవాలి. సో వాళ్ళు క్రియేటివ్ కామన్ లైసెన్స్తో మనకు ఆ ఆడియో లేదంటే వీడియోని ఉపయోగించుకునేలా మనకు క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఇస్తారు. సో ఆ లైసెన్స్ ప్రకారం ఏంటంటే మనం ఆ క్లిప్ లేదంటే ఆ ఇమేజ్ని మన వీడియోలో యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే నేను సపోజ్ ఒక ఓలా కంపెనీకి సంబంధించిన ఒక వీడియో నా నెక్స్ట్ వీడియో చేస్తున్నాను. సో ఆ వీడియోలో ఓలా మెయిన్ ఆఫీస్ సంబంధించిన ఫుటేజ్ కావాల్సి ఉంటుంది. సో నేను బెంగళూరు వెళ్ళి ఆఫీస్ని షూట్ చేసేంత డబ్బులు నా దగ్గర లేవు. సో నేనేం చేస్తాను, ఓలా అఫీషియల్ వీడియోలో నుండి ఒక క్లిప్ తీసుకొని నా వీడియోలో యాడ్ చేసుకొని కింద, సో నేను ఆ వీడియోని తీసుకున్నందుకు కింద క్రియేటివ్ కామన్ లైసెన్స్ కింద క్రియేటర్కి క్రెడిట్స్ ఇస్తాం. సో అది అఫీషియల్గా క్రెడిట్స్ అని ఇవ్వాలి. అలా యూజ్ చేసుకోవడం క్రియేటివ్ కామన్ ఉద్దేశం.
సో తెలుగులో కొంతమంది క్రియేటర్స్ ఎలా చెప్తున్నారంటే క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఉన్న వీడియోస్ని మీరు ఒక కొత్త ఛానల్ పెట్టి అందులో అప్లోడ్ చేయండి, సో మీకు మనీ వస్తుంది, మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెత్త ట్యూటోరియల్స్ చేస్తున్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే తెలుగులో ఎవరైతే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ క్రియేటర్స్ ఉన్నారో అప్కమింగ్ క్రియేటర్స్కి రాంగ్ డైరెక్షన్స్ అనేటివి ఇస్తున్నారు. సో దీనివల్ల మీరు అలాంటి మాటలు విని కొత్త ఛానల్ క్రియేట్ చేసి క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించాలని అనుకుంటే మీరు 100% రాంగ్. సో మీకు ఏదైనా తెలివి, టాలెంట్, సొంత ఆలోచన ఉంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, వీడియోస్ చేసుకోండి, మీ ఓన్ క్రియేటివిటీని ఉపయోగించి వీడియోలు తయారు చేయండి, అప్లోడ్ చేయండి. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే సాయి కృష్ణ చేస్తాడు. సో అలాంటి వాళ్ళ మాటలు విని మీరు ఆ వీడియోస్ని యూట్యూబ్లో డౌన్లోడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి మీ ఛానల్ పేరు పెడితే యూట్యూబ్కి తెలియదా ఆ వీడియోస్ ఎక్కడున్నాయి, ఎవరు క్రియేట్ చేస్తారని. సో అవన్నీ ఫాల్తు ముచ్చట్లు. సో దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. సో థ్యాంక్ యూ. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఒకవేళ మీరు యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటే మీ ఓన్ కంటెంట్ని క్రియేట్ చేసుకోండి. ఫైనల్గా ఈ మాట గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. రాజు చాలా సీరియస్గా ఉన్నాడు. అయితే దీని గురించి తెలుగు డ్రియర్ ఛానల్ నుంచి జయమౌళి ఏమంటాడో చూద్దాం. హాయ్ గైస్, నా పేరు జయమౌళి. నేను ఇక్కడ క్రియేటివ్ కామన్ లైసెన్స్ అనే దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. గైస్, వాట్ ఈస్ క్రియేటివ్ కామన్ లైసెన్స్? అండ్ గైస్, క్రియేటివ్ కామన్ లైసెన్స్ అంటే ఏంటంటే మీరు మళ్ళీ మీ వీడియోలో ఇంకొక వీడియో ఉపయోగించుకోవచ్చు. అది కూడా మీరు మనీ ఎర్న్ చేయడానికి అని చెప్పేసి క్రియేటివ్ కామన్ లైసెన్స్ అసలు ఉపయోగించకూడదు. క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఒక అడ్వాంటేజ్ ఉందని చెప్పేసి ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసి మన దగ్గర యూట్యూబ్లో ఉన్న క్రియేటివ్ కామన్ లైసెన్స్ అన్ని వీడియోస్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసి ఎర్న్ చేద్దాం అనుకుంటే అస్సలు పని అవ్వదు. అండ్ దానివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే క్రియేటర్ కనుక ఆ వీడియో కనుక చూస్తే ఖచ్చితంగా సస్పెండ్ చేసే అవకాశం, అంటే రిపోర్ట్ చేస్తాడు. దీనికి క్రియేటర్ నేను కానీ మనీ తాను అర్న్ చేస్తున్నానని చెప్పేసి యూట్యూబ్ కనుక ఒక్కసారి రిపోర్ట్ ఇస్తే ఒక స్ట్రైక్ వస్తుంది. యూట్యూబ్ అకౌంట్కి 3 స్ట్రైక్స్ ఉంటాయి. ఒక స్ట్రైక్ అయిపోతే మనకి మొమెంటైజేషన్ అనేది, అంటే డబ్బులు సంపాదించడం అనేది కట్ అయిపోతుంది. లేకపోతే వీడియోస్ కొన్ని రోజుల వరకు అప్లోడ్ చేయకూడదని, లేకపోతే యాడ్స్ కొన్ని రోజుల వరకు పెట్టుకోకూడదని చెప్పేసి కొన్ని రూల్స్ ఉంటాయి. దాంతో ఆడుకోకూడదు. మీరు దీని గురించి నెలలో టైం వేస్ట్ చేసుకుని ఛానల్ క్రియేట్ చేసి డబ్బులు రావట్లేదంటే ఎవరేం చేస్తారు? సో అది తప్పు. క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఉపయోగించుకోవాల్సిన చోట తప్పకుండా ఉపయోగించుకోవాలి. అండ్ దాంతో కొత్త ఛానల్ క్రియేట్ చేద్దామంటే చెప్పాను కదా, పని అవ్వదు. దీనివల్ల మొత్తం టైం వేస్ట్ చేసుకుని మీరు ఒకవేళ యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా ఎర్న్ చేయాలంటే క్వాలిటీ ఎర్న్ చేయండి. మీ దగ్గర ఉన్న ఏదో ఒక కంటెంట్ లేకపోతే ఏదో ఒక ప్యాషన్ ఉంటుంది కదా, దాని నుంచి మీ యూట్యూబ్ ఛానల్ సెకండరీ జాబ్గా పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. ఒకవేళ మీకు సక్సెస్ అవ్వడం ఎలాగ తెలియలేదంటే ఈ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ చూస్తే మీకు యూట్యూబ్లో అసలు ఎలాగా సక్సెస్ అవ్వాలి, ఎలా యూజ్ చేయాలి యూట్యూబ్ అనేది మొత్తం ఉంది. సో క్రియేటివ్ కామన్ లైసెన్స్తో ఆడుకోవద్దు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి క్రియేటివ్ కామన్ లైసెన్స్తో మీరు మనీ ఎర్న్ చేయలేరు. అది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్కే యూజ్ చేయాలి. ఈ వీడియో మీ మీద కొద్దిగా ప్రభావం చూపించి యూట్యూబ్ని ఒక మంచి రైట్ వేలో యూజ్ చేస్తారని కోరుతున్నాను. అండ్ బై బై గైస్. ఓకే, జయమౌళి కూడా అదే చెప్తున్నాడు. ఎవరు చెప్పినా ఇదేనండి, క్రియేటివ్ కామన్ లైసెన్స్తో ఉన్న వీడియోస్ని మనం ఒక ఛానల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయకూడదు. మన వీడియోస్లో ఎక్కడైనా అవసరమైతేనే యూజ్ చేసుకోవాలి. ఏది ఒక బిట్టు అరబిట్టు అంతే. అంతేగాని అచ్చంగా అవే వీడియోలను డైరెక్ట్గా మళ్ళీ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసి అమౌంట్ రమ్మంటే రాదు. మీకు ఇటువంటి మాటలు ఎవరైనా చెప్తే వాళ్ళ మాటలు అస్సలు నమ్మద్దు. చక్కగా మీరు కష్టపడండి, మీ సొంత కంటెంట్ క్రియేట్ చేయండి. ఎన్ని రకాల సక్సెస్ ఐడియాస్ ఉన్నాయి, ట్రై చేయండి. మీకు సపోర్ట్గా నా ఛానల్ ఉంటుంది. తెలుగులో మంచి యూట్యూబర్స్ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా డౌట్ వస్తే నన్ను అడగొచ్చు. మీరు అన్ని విధాలుగా నేను సపోర్ట్ చేస్తాను. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటో మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.